ఆర్టీసీ బస్సులు తోపుడు బండ్లపై చలానాకు 90% రాయితీ కల్పించిన పోలీసులు 2 వీలర్ల చలానాపై 80%, 4 వీలర్స్ ఆటోలకు వేసిన చలాన్లపై 60% డిస్కౌంట్ ఇచ్చారు. లారీలతో పాటు ఇతర భారీ వాహనాలకు 50% రాయితీ కల్పించారు. తెలంగాణ ప్రభుత్వం గతంలో వాహనదారులకు ఊరటనిచ్చేలా నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. పెండింగ్ చలాన్లపై భారీ రాయితీ ఇవ్వడం వల్ల వాహనదారులకు భారీగా రిలీఫ్ లభించింది. అంతేకాకుండా ప్రభుత్వ ఖజానాకు కూడా ఒకేసారి పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరింది. ఇప్పుడు పెండింగ్ చలాన్లపై రాయితీ ఇస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారం ఏమిటి, అందులో ఎంతవరకు నిజముందో తెలుసుకుందాం. తెలంగాణ ప్రభుత్వం వాహనదారులకు భారీ రాయితీ కల్పించింది. వాహనదారులు ఎదుర్కొంటున్న ఫైన్ విషయాలలో తీపి కబురు. బైకులపై 80%, కార్లపై 60% కడితే చాలు. డిసెంబర్ 26 నుండి జనవరి 10 వరకు ఈ అవకాశం కల్పించింది. మీ సేవ ఈ చలాన్ల ద్వారా చెల్లించవచ్చు. తెలంగాణ పోలీస్ అంటూ వాట్సాప్ లో ఓ సందేశం ఫార్వర్డ్ అవుతుంది. ఇదే పోస్ట్ ఫేస్బుక్ లోనూ కల్పించింది. తెలంగాణ పోలీసులు గతంలో చలాన్లపై డిస్కౌంట్స్ ఇచ్చారు. కానీ ప్రస్తుతం అలాంటి వెసులుబాటు ఏదీ కల్పించడం లేదు. 2023 డిసెంబర్ 6 నుంచి 2024 జనవరి 10 తేదీ వరకు పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్ ఆఫర్ను ప్రకటించారు. ఆ తర్వాత జనవరి 31 వరకు, మళ్లీ ఫిబ్రవరి 15 వరకు ఈ ఆఫర్ గడువును పొడిగించారు. సంబంధిత కథనాలు ఇక్కడ చదవచ్చు. అంతకుముందు 2022లో తెలంగాణ పోలీసులు ఇదే తరహాలో పెండింగ్ చలాన్లపై రాయితీ వర్తింపజేశారు. దీంతో 45 రోజుల వ్యవధిలో ప్రభుత్వ ఖజానాకు 300 కోట్లు వచ్చి చేరాయి. అయితే 2022లో 2 వీలర్లపై 75% డిస్కౌంట్ ఇచ్చిన ప్రభుత్వం మిగతా వాహనాలకు 50% రాయితీ ఇచ్చింది. 2023 డిసెంబర్ నుంచి 2024 ఫిబ్రవరి మధ్య వరకు పెండింగ్ చలాన్లపై రాయితీ అందుబాటులో ఉంది. అయితే 24 డిసెంబర్లో పెండింగ్ చలాన్లపై ఎలాంటి రాయితీ కల్పించలేదని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. రాయితీ ఇచ్చినట్లు జరుగుతున్న ప్రచారం ఫేక్ అని వివరణ ఇచ్చారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఇచ్చిన వివరణ నేపథ్యంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం తప్పని తేలింది. 2023 డిసెంబర్లో ఇచ్చిన రాయితీకి సంబంధించిన సమాచారాన్ని మళ్లీ ఇప్పుడు వైరల్ చేస్తున్నట్లు నిర్ధారణ అయింది.